ఒకే ఒక్క క్షణం, ఒకే ఒక్క గొడవ 5 నిండు ప్రాణాలను గాల్లో కలిపివేసింది. కన్న తల్లిని, కట్టుకున్న భార్యను, పసిపిల్లను కాల యముడ్లా ఆ తండ్రి కబలించారు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా ప్రవర్తించాడు? రక్త సంబంధాల కంటే రాక్షసత్వం ఎలా పెరిగింది? తిరుపతి జిల్లా నారాయణవనంలో జరిగినటువంటి ఈ మాస్ మర్డర్ అండ్ సూసైడ్ వెనుక ఉన్న అసలు కారణాలేంటి? సైకియాట్రిక్ డిజార్డర్ అంటే మనిషిని ఇంతటి ఉన్మాదిగా మారుస్తుందా? కంటికి రెప్పాలా కాపాడాల్సిన తండ్రే కటిక యముడై ఆ చిన్నారులను రైలు కిందకి ఎందుకు తోసేశాడు? ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించినటువంటి కంప్లీట్ రిపోర్ట్ ఇప్పుడు మీకోసం. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంలోని చాకలి వీధిలో ఆ ఇల్లెప్పుడూ కళకళలాడుతూ ఉండేది. మోహన్ సిమెంట్ షాప్ నడుపుతూ స్థిరపడ్డాక భార్య హరిత టైలరింగ్ షాప్ ద్వారా కుటుంబానికి అండగా నిలిచింది. 2 పిల్లలు 8వ తరగతి, 7వ తరగతి చదువుకుంటూ ఆ దంపతులకు కంటి పాపలుగా ఉండేవారు. కానీ ఆ రోజు మధ్యాహ్నం ఆ ఇంట్లో ఏదో జరిగింది. తన సోదరికిచ్చిన డబ్బుల విషయంలో మోహన్ కుటుంబంలో చిన్న గొడవ మొదలయ్యింది. ఆ చిన్న వాదన మోహన్లో ఉన్న సైకియాట్రిక్ డిజార్డర్ను ఒక్కసారిగా బయటకు తెచ్చింది. విచక్షణ కోల్పోయిన మోహన్ ఉన్మాదిలా మారాడు. మధ్యాహ్నం భోజనం టైంలో ఇంట్లోకి వెళ్లి తన కన్నతల్లి చంద్రకళను, భార్య హరితను చున్నితో గొంతు నులిమి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ ఇల్లు క్షణాల్లో శ్మశానంలా మారింది. తన కళ్ళెదుటే ఉన్న ప్రాణాలు పోతున్నా అతనికి కనికరం కలగలేదు. మోహన్లోని మానసిక స్థితి అతడిని క్రూర మృగంలా మార్చేసింది. హత్యలు చేసిన తర్వాత ఏమీ తెలియనట్టు బయటికొచ్చి తన పని తాను చేసుకున్న తీరు స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. తల్లిని, భార్యను హతమార్చిన తర్వాత మోహన్ ఆగలేదు. అతని క్రూరత్వం అంతటితో చల్లబడలేదు. మధ్యాహ్నం పుత్తూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో వెళ్లాడు. అక్కడ ఉపాధ్యాయులకు తన మామ చనిపోయాడని అబద్ధం చెప్పి 8వ తరగతి చదువుతున్న కుమారుడు కౌశిక్, 7వ తరగతి చదువుతున్న కుమార్తె హిమనీని తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు. ఆ అమాయక పిల్లలకు తెలియదు తమ తండ్రి తమ పాలిట మృత్యులా మారాడని. సాయంత్రం వరకు ఆ పిల్లలతో కలిసి చుట్టుపక్కలంతా తిరిగాడు. అప్పటికే మోహన్ మెదడులో వినాశనం మొదలయ్యింది. రాత్రివేళ వేపగుంట రైల్వే స్టేషన్ సమీపంలో తన బైక్ ఆపి ఆ పసి పిల్లలను రైలు పట్టాల వైపు తీసుకెళ్లాడు. 100 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న కాచిగూడ ఎక్స్ప్రెస్ వెలుగులు కనిపిస్తున్నా ఆ తండ్రి మనసు కరగలేదు. ఏ పాపం తెలియని ఆ చిన్నారులను బలవంతంగా రైలు పట్టాల మీదకు తోసేశాడు. వారి ఆక్రందనలు ఆ రైలు కూతలో కలిసిపోయాయి. ఆపై తాను కూడా అదే పట్టాలపై తలపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. లోకో పైలట్ సమాచారం ఇచ్చే వరకు ఆ ఘోరం ఎవ్వరికీ తెలియదు. ఈ దారుణానికి గల మూలాలను వెతికే క్రమంలో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. మోహన్ కొంతకాలంగా తీవ్రమైన సైకియాట్రిక్ డిజార్డర్తో బాధపడుతున్నట్టు ప్రాథమిక విచారణలో బయటపడింది. దీనికోసం అతను సైకియాట్రిస్టు దగ్గర చికిత్స కూడా తీసుకుంటున్నాడు. సాధారణంగా ఇలాంటి మానసిక సమస్యలున్నవారిని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. మోహన్ సరైన మందులు వాడకపోవడం లేదా ఆ సమయంలో అతనిలో పెరిగిన ఉద్రేకం ఈ పెను విషాదానికి దారితీసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బంది లేకపోయినా కేవలం ఒక చిన్న కుటుంబ కలహం ఒక కుటుంబాన్ని నామరూపాలు లేకుండా తుడిచేసింది. మానసిక అనారోగ్యాన్ని చిన్నచూపు చూడడం సమాజానికి ఎంత ప్రమాదకరమో ఈ ఘటన నిరూపిస్తుంది. ఒకే కుటుంబంలో 5గురు ప్రాణాలు కోల్పోవడం ఆ గ్రామంలో పెను విషాదాన్ని నింపింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆ పసి పిల్లల మృతదేహాలను చూసి బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. మానవ సంబంధాలు ఎంతగా బలహీనంగా మారిపోతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక సాక్ష్యం. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీరియస్గా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్స్ నిపుణులు హత్య జరిగిన ఇంట్లో ఆనవాళ్లను సేకరించారు. రైల్వే పోలీసులు, లోకల్ పోలీసుల సమన్వయంతో విచారణ జరుపుతున్నారు. మోహన్ మెడికల్ హిస్టరీని పరిశీలించిన అధికారులు అతని మానసిక స్థితిపై గతంలో చికిత్స అందించిన డాక్టర్ల స్టేట్మెంట్స్ కూడా తీసుకుంటున్నారు. ఆ క్షణంలో మోహన్ తీసుకున్న నిర్ణయం వెనుక ఏదైనా ప్రేరేపిత అంశాలున్నాయా అనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్లో ప్రాథమికంగా సైకియాట్రిక్ డిజార్డర్ ప్రధాన కారణంగా తేల్చినప్పటికీ ఇతర కోణాలను పోలీసులు విస్మరించడం లేదు.
చూసారుగా ఒక మానసిక సమస్య ఒక అందమైన కుటుంబాన్ని ఎలా చిన్నాభిన్నం చేసిందో. ఆవేశం అనేది ఆయుధంగా మారితే అది ఆత్మీయులనే బలి తీసుకుంటుంది. మానసిక అనారోగ్యం ఉన్నవారి పట్ల కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలి. సరైన సమయంలో చికిత్స పర్యవేక్షణ లేకపోతే గనక ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. చిన్న గొడవలకు నిండు ప్రాణాలు బలి తీసుకోవడం విచారకరం. ఇప్పటికైనా సమాజం మేల్కోవాలి, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి.